సో జనరల్గా మనం ఏం చేస్తామంటే కొన్ని రొటీన్ వర్క్స్ ఉంటాయి. మార్నింగ్ లేసి బ్రష్ చేసి టీ తాగడం, రైట్, టిఫిన్ చేయడం, ఇవన్నీ రొటీన్ వర్క్స్. నేను ఇక్కడ స్కూల్ జాయిన్ అయినప్పటి నుంచి ఒక రొటీన్గా ఒక వర్క్ జరుగుతుంది. ఏంటంటే వాట్సాప్లో ఫస్ట్ సాగిత స్కూల్ అని చెప్పేసి ఒక వాట్సాప్లో మెసేజ్ ఉండడం అనమాట. అంటే అలవాటు అయిపోయింది. ఇక ఎట్లయితే మన డైలీ హ్యాబిట్స్ ఎట్లా రొటీన్గా అవుతుంటాయో కంపల్సరీ ఆ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది స్కూల్లో ఏందనేది కూడా ఐడియాకి వస్తుంది అనమాట. అండ్ సో ఎస్పెషల్లీ 10th క్లాస్ వాళ్ళు మీకున్న టైం చాలా తక్కువ. అప్పుడెప్పుడో 90 days to go అని చెప్పేసి ఒక టార్గెట్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ టార్గెట్ అనేది నాకు తెలిసినంత వరకు 35 days to go అనే కాడికి వచ్చింది. సో టైం చాలా తక్కువ ఉంది. ఉన్న టైం కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. నేను సాధించలేను అనుకుంటే ఆత్మనిర్భరత, నేను సాధించగలను అనుకుంటే ఆత్మవిశ్వాసం, నేను మాత్రమే సాధించగలను అనుకుంటే అహంకారం అవుతుంది. సో కాబట్టి ఆ డిఫరెన్స్ ఏదో తెలుసుకొని కొంచెం కేర్ఫుల్గా స్టడీస్ మీద ఫోకస్ చేయండి. అండ్ మీకంటూ ఒక ఎయిమ్ సెట్ చేసుకోండి. అది ఇంజనీరా, డాక్టరా, వాట్ ఎవర్ ద టాస్క్ యూ హ్యావ్ హైడ్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ గోల్. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మేడం కూడా నాకు చాలాసార్లు మీకు చెప్తున్నాను, ఎన్నోసార్లు మేడం మీ గురించి ఎన్నిసార్లు తాపత్రయపడ్డారో అది నాకు తెలుసు. అంటే మిగతా కొలీగ్స్ కూడా తెలిసే ఉంటుంది. చాలాసార్లు ఫోన్ చేసి సార్ ఫర్దర్గా ఇంకేం పేపర్స్ మనం ప్రిపేర్ చేద్దాము, ఎలాంటి పేపర్స్ ఇస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంకా ప్రిపేర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది, డయాగ్రామ్స్ విషయంలో అయితే, బిట్స్ ప్రాక్టీస్ చేసుకునే విషయంలో అయితే, క్వశ్చన్ పేపర్స్ ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా మీరు ఆల్టర్నేట్ ప్రిపేర్ చేస్తారా, నేను తెప్పించినాయి చాలా, ఇట్లా చాలాసార్లు ఇన్సిస్ట్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఎస్పెషల్లీ 10th క్లాస్ వాళ్ళు ఏదైతే మీకు తక్కువ టైంని బాగా యూజ్ చేసుకోండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక చెట్టు మీద ఒక నెస్ట్ ఉంటుంది, గూడు ఉంటుంది. ఆ గూడులో పక్షి పిల్లలు ఉంటాయి. సో ఒకరోజు ఆ ప్లేస్ ఎవరైతే ఉన్నాడో ఫార్మర్, ఆయన వస్తాడు. ఆ రోజు వచ్చి ఇవాళ మా అబ్బాయికి చెప్పేసి ఈ చెట్టు నరికించాలి, అడ్డంగా ఉంది మొత్తం పొలంలో అని చెప్పేసి అంటాడు. అనగానే తల్లి వచ్చేసి రిటర్న్ అవుతుంది సాయంత్రం ఆహారం తీసుకొని. వచ్చేసరికి బాగా అలజడి ఉంటుంది అనమాట. ఎందుకు మీరు ఇంత హైరాణ పడుతున్నారు, ఏమైంది అని అంటే, ఫార్మర్ ఇట్లా అన్నాడు, రేపు వాళ్ళ అబ్బాయితో అంటే చుట్టూ నరికిస్తాడంట. పర్లేదు మీరేం టెన్షన్ పడవాకండి, అలాంటివి జరగదు అంటది తల్లి పక్షి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇట్లా 2-3 days రిపీట్ అవుతుంది. ఫైనల్గా ఒకరోజు పిల్లలకు పాసిబుల్ కావట్లేదు, రేపు వచ్చి నేను చెట్టు నరికేయాలి, అడ్డంగా ఉందని అంటాడు. అన్న తర్వాత సేమ్ మళ్ళీ ఈవినింగ్ మదర్ బర్డ్ వస్తుంది. ఏమైందనంటే ఈసారి ఆయన ఏమన్నాడంటే, రేపు నేను నరకాలి ఈ చెట్టుని అని అన్నాడు అన్నాడు. రైట్, మనం వేరే దగ్గరికి వెళ్ళి గూడు కట్టుకుందాము, ఖచ్చితంగా రేపు చెట్టు ఉండదు అని అంటారు. అంటే వాళ్ళు అడుగుతారు, అదేందమ్మా అట్లేం కాదన్నావు కదా, ఈసారి మాత్రం ఎందుకు చెట్టు నరికేస్తాడు అని అంటే, ఎందుకంటే ఈసారి వాళ్ళ అబ్బాయి చేయటారు కాబట్టి చెప్పిన పని ఈసారి స్వయంగా ఆయనే దిగుతున్నాడు రంగంలోకి, ఖచ్చితంగా రేపు పని జరుగుతుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఏ పనైనా సరే, ఏ గోల్ అయినా సరే మీరు సెట్ చేసుకొని మీరు మాత్రం తాపత్రయపడి మీరు మాత్రం కష్టపడితేనే అది క్లియర్ అవుతుంది తప్ప మీరు వేరే వాళ్ళు ఎవరు వచ్చి మీ టార్గెట్ని రీచ్ అయ్యేలాగా చేయరు. ఎంతసేపు మీరు సెల్ఫ్ మోటివేటివ్గా ఉండాలి. మీ గోల్ ఎట్లుండాలంటే పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టిన బిగే పట్టవాలే, పట్టి విడుచుకున్న పడిచే మేలు, విశ్వదాభిరామ విదురవేమ అన్నట్టు ఎప్పుడు కూడా గోల్ని చాలా పర్ఫెక్ట్గా టార్గెటెడ్గా సెట్ చేసుకోండి.